హాయ్ బడీస్, నా పేరు అజయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ రిసార్ట్ ఇన్ వైజాగ్ భీమిలి బీచ్ కోసం నేను చెప్తా. స్కూల్ బడీస్ అందరం కలిపి గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం. గెట్ టుగెదర్ అంటే మరి మామూలుగా ఉండకూడదు. ఎప్పుడో 1 year ముందు మా స్కూల్ బడీస్ అంతా బీచ్కి వెళ్ళాం. ఈసారి గెట్ టుగెదర్ మొత్తం గట్టిగా గుర్తుండేలా ప్లాన్ చేసాం. వైజాగ్ భీమిలి బీచ్లో ఒక రిసార్ట్ బుక్ చేసాం. ఎంతమంది వెళ్తే బాగుంటుంది? ఒక రోజుకి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? ఒక్కొక్కటి డబ్బులు ఎంత వేయాలి? అసలు వైజాగ్ నుంచి భీమిలి బీచ్కి ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? వీడియో చాలా ఇంట్రెస్టింగ్, ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకోటి, వైజాగ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి, టూరిస్టులకి బాగా యూజ్ అయ్యే వీడియో. ఈ వీడియోలో మా ఎంటర్టైన్మెంట్తో పాటు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్. సో గైస్, ఫ్రెండ్స్తో కలిపి మనం రిసార్ట్కి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు అవుట్ఫిట్ అనేది మనం ఫార్మల్స్ లేదా నార్మల్గా వేయకూడదు. అవుట్ఫిట్ అనేది చాలా ఫంకీగా ఉండాలి, చాలా స్టైలిష్గా ఉండాలి. మనం బీచ్కి వెళ్తున్నాం కాబట్టి ఆ బీచ్కి తగ్గట్టు వైబ్ అయిపోవాలి. ఆ బీచ్కి తగ్గట్టు వైబ్ అయిపోవాలి మన అవుట్ఫిట్. సో దానికి ఏం అవుట్ఫిట్ వేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's. చూసారా, ఏదో లేట్ చేస్తున్నారు. బేగా రారా, అందరూ వెయిటింగ్, నీకోసమే వెయిటింగ్, బేగా రా అని అన్నారు. నేనేదో అందరూ వచ్చారు కదా అని చూసి బండి వేసుకొని వస్తే ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా లగేజ్ సర్దుకుంటున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అందరూ బైకుల మీద వస్తారు, నీట్గా బైక్ రైడ్ ఉంటుంది కదా అనుకున్నాను. చూసేసరికి వీళ్ళు ఒక కార్ సెట్ చేశారు. కారులో కొంతమంది, బైకుల మీద కొంతమంది అట్ట. నేను మా దోస్తు చరణ్ గడు మీ ఇద్దరం ఒక బండి మీద వెళ్తున్నాం. ప్రస్తుతం మనమైతే ఇదిగోండి కైలాసగిరి రోప్ వే కిందన ఉన్నాం. ఇక్కడ మనం స్టార్ట్ అవుతున్నాం. అలాగ ముందుకు వెళ్తే టెనిడీ పార్క్ వస్తుంది. వ్యూ చూడండి చాలా బాగుంది, కానీ ఎండ దుబ్బేస్తుంది భయ్య. మనోడికి ఫుల్ హెల్త్ బాగోలేదట, అయినా మా కోసం అని చెప్పి వచ్చాడు. ఎంతైనా స్కూల్ బడీస్ కదా, కానీ ఎండ బాగా దుబ్బేస్తుంది భయ్య. మనోడు స్పీడ్గానే తీస్తున్నాడు, కానీ నా బండి కొద్దిగా కండిషన్ లేదనమాట. సర్వీసింగ్ చేయించాలి, చాలా మంత్స్ అయిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్తే జోడుగులపాలెం వస్తుంది. ఇదే జోడుగులపాలెం బీచ్. కార్లు బాగా ఎక్కువ ఉన్నాయి. జోడుగులపాలెం దాటాక విశాలాక్ష నగర్ వస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్తాం. అక్కడ మా ఫ్రెండ్ వస్తాడంట, ఏదో సంథింగ్ ఫోన్ చేశాడు, ఏవో తేవాలంట, ఇప్పుడు రమ్మన్నాడు. దానికని చెప్పి వెళ్తున్నాం. మేమైతే డైరెక్ట్గా అక్కడ రిసార్ట్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మాకు ఇప్పుడు ఈ టాస్క్ ఎట్టాడు. చెప్పాను కదా కొంతమంది బళ్ళు మీద వస్తున్నారని. ఈడిల్లు కాదు కానీ సొందులు సొందులు తిరగాల్సి వస్తుంది. మొత్తానికి అయితే ఈడు ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఈడి కోసం వెయిట్ చేయాలి. ఇదో టైం బొక్క. అదిగోండి వచ్చాడు. ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటంటే మా ఫ్రెండ్ ఇంకోటి రావాలి, దిలీప్. ఇప్పుడు వీడు వచ్చాడు కదా బ్లాక్ టీ షర్టుడు, అదే పేరు మనకంట మావాడు.
ఆడితో పాటు వస్తాడేమో అని చెప్పి నేను అనుకున్నాను. చూసరికి ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటంటే ఇంకా ఆడు కూడా రావాలంట. మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మేమిద్దరం అయితే వచ్చాం. ఆడు రావడానికి చాలా టైం పడుతుంది అన్నాడు. వాళ్ళిద్దరికి వెళ్ళి వస్తానన్నారు. సో ఏవో తేవాలి అది ఇది అని చెప్పి అన్నారు. సో నాకు తెలిసి ఐటమ్స్ ఏవో కొనుక్కొని వస్తారు అనుకుంటా. సో మాకు ఎందుకు లేట్ అవుతుందని చెప్పి మేము బయలుదేరాం. ఇదిగోండి ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి వచ్చాం. సీ వ్యూ పాయింట్కి. సీ వ్యూ పాయింట్ దాటేసాం. ఇప్పుడు మనం రుషికొండకి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇక్కడ వెహికల్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి. మినీ ట్రాఫిక్. కొంచెం ముందుకెళ్తే జూ వస్తుంది, చూపిస్తున్నానండి. అదిగోండి లెఫ్ట్లో చూసారా, అదే వైజాగ్ జూ. అండ్ ఇప్పుడు రుషికొండ బీచ్కి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈడేంటి మోటో వ్లాగ్ చేస్తున్నాడు, వైజాగ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి టూరిస్టులకి బాగా యూజ్ అయ్యే వీడియో అని చెప్పి మోటో వ్లాగ్ చేస్తున్నాడు ఏంటని మీరు అనుకోవచ్చు. అంటే మేము ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వైజాగ్ వచ్చిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను అలా చెప్తున్నాను అంతే. ఇప్పుడైతే సాగర్ నగర్ బీచ్ వచ్చింది. కొద్దిగా సైడ్కి వెళ్ళి ఆపి థమ్స్అప్ తాగితే సెట్. అమ్మ ఒక థమ్స్అప్ వేసే కొద్ది రిలీఫ్ వచ్చింది. లేకపోతే ఈ ఎండను అసలు తట్టుకోలేకపోతున్నాం ఇద్దరం. ఇప్పుడైతే రుషికొండ వచ్చేసాం. ఆ లెఫ్ట్లో అక్కడ చూసారా, అదే గాయత్రి కాలేజ్. ఆ కొండ పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఎవరైనా రుషికొండ వస్తే పక్కగా దానికి వెళ్ళండి. ఇదే రుషికొండ కుట్టేస్తున్నారు. అండ్ కొద్దిగా ముందుకెళ్తే ఇప్పుడు గీతం కాలేజ్ వస్తుంది, చూపిస్తాను. గీతం ఇప్పుడు ఇటబ్బా ఎన్ని కార్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే అదిగోండి అక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే గీతం కాలేజ్. చూపిస్తున్నానండి, అదిగోండి అదే గీతం కాలేజ్. మేమిద్దరం అయితే మాట్లాడుకుంటూ అలా దూరం వస్తాం, కానీ మా వాళ్ళు కారు అయితే కనబడట్లేదు. వీళ్ళు బైక్స్ అయితే ఒక్క బైక్ కనబడలేదు. మేము అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా దూరం వస్తాం. కొంచెం ముందుకు వచ్చాక ఎండ కొద్ది తగ్గింది. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో చూసారా, ఆ పైన రామ్నాయుడు స్టూడియోస్ అదిగోండి అది పైన. ఇటు సైడ్ చూడండి వ్యూ అయితే ఎదిరింది. వెంటనే ఫోన్ తిప్పాల్సి వస్తుంది. మీకు చూపించాలి కాబట్టి అలా కవర్ చేస్తున్నాను. అటు సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడు మొత్తం అంతా కవర్ చేస్తున్నాను. మేమైతే అలా బండి బాదుకుంటూనే వెళ్తున్నాం. మాకైతే మా వాళ్ళు ఒక్కడ కనబడలేదు ఇప్పటి వరకు. ఇంక ఇక్కడ నుంచి మొత్తం అంతా స్ట్రైట్ రోడ్సే, పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నానండి. లెఫ్ట్ సైడ్లో అదిగోండి అదే తొట్లకొండ. పైకి వెళ్తే పెద్ద పార్క్ లాగా ఉంటుంది. బుద్ధుడి తాలకి సంబంధించిన స్కల్ప్చర్స్ అన్నీ ఉంటాయి. కొంతమంది వైజాగ్ వస్తారు కానీ మొత్తం ఒకే రోజులోనే అన్ని ప్లేసులు చూపించేస్తారు. దానివల్ల మీకు డీటెయిలింగ్గా పెద్దగా ఏం అర్థమవుతుంది. నేను మ్యాక్సిమం వైజాగ్లో ఉన్న అన్ని ప్లేసులు చూపించడానికి ట్రై చేస్తాను. అంటే వైజాగ్లో చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క వ్లాగ్ చేస్తే మీకు డీటెయిలింగ్గా అర్థమవుతుంది. మొత్తం అంతా ఒకే రోజులో చూపిస్తే ఏం అర్థమవుతుంది. భీమిని పట్టణం ఊరికి దగ్గరలో ఉన్నాం. ఇంకా మొత్తం అంతా స్ట్రైట్ రోడ్డే. అలా తిన్నంగా కొట్టుకెళ్ళిపోతే భీమినిపట్నం ఒక విలేజ్ వస్తుంది. భీమినిపట్నం విలేజ్కి కొద్ది ముందుకెళ్తే భీమిలి బీచ్. ఇక్కడ ఈ లేక్ వ్యూ చూసారా, చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్తే మొత్తం అంతా విలేజ్ వైపు స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ స్ట్రైట్ రోడ్స్ బాగా దాటాలి, అప్పుడు వస్తుంది. బాబు ఈ ఆవు చూసారా ఎలా వచ్చేస్తుందో, జస్ట్ మిస్. మా వాడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. మొత్తం అంతా స్ట్రైట్ రోడ్డే. ఎంత స్పీడ్ కొట్టుకున్నా అవసరం లేదు. మా వాడైతే 100 స్పీడ్ ట్రై చేస్తున్నాడు మ్యాక్స్. నీట్గా 130 కొట్టచ్చు, కానీ నా బండి అయితే కండిషన్లో లేదబ్బా. ఆహా ఏం వ్యూరా నాయన, కేరళలా ఉంది కదరా ఆ కోకోనట్ ట్రీస్ అవి. ఇంకా భీమినిపట్నం విలేజ్కి అయితే మనం దగ్గర పడిపోయాం. ఇంకా జస్ట్ ఒక
ఒక 2 km ఉంటుంది ముందుకెళ్తే భీమినిపట్నం విలేజ్. అసలు వ్యూ చూడండి, అసలు మామూలుగా లేదు. భీమిలి బీచ్ వైజాగ్ ఎవరైనా వస్తే భీమిలి బీచ్ మాత్రం రావడం మర్చిపోకండి. ఒకవేళ భీమిలి బీచ్కి వస్తే మేము వెళ్ళిన రిసార్ట్ బుక్ చేసుకుంటే చాలా హైలైట్ ఉంటుంది. మీరు నీట్గా ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్తున్నాను కదా, గ్యారంటీ ఇస్తున్నాను. భీమిలి బీచ్కి వస్తే మేము వెళ్ళిన రిసార్ట్కి పక్కా బుక్ చేసుకోండి. భీమిలి బీచ్ కూడా ఫుల్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఈడెవడో ఇందాక నుండి మా వెనకాతలే వస్తున్నాడు. మేమేదో రేస్కి వెళ్తున్నట్టు అలాగ మా వెనకాతల నుండి వస్తున్నాడు. వెల్కమ్ టు భీమిలి బోర్డు చూసారా బాగుంది. వ్యూ అయితే సూపర్. విలేజ్కి అయితే దగ్గర పడ్డాం. ఇంకా 1 km ఉంటుంది. ఇక్కడ గుళ్ళు ఎక్కువ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే భీమినిపట్నం విలేజ్. బీచ్ అయితే చాలా అంటే చాలా, చాలా అంటే చాలా సూపర్. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లో ఇంక ఇదంతా భీమినిపట్నం విలేజే. ఆ లెఫ్ట్ సైడ్లో ఇదంతా అక్కడ హట్స్ ఉన్నాయి కదా, అవంతా ఇంకా లోపల ఇంకా ఆ లోపలంతా భీమినిపట్నం విలేజ్. అదిగోండి ఇంక ఈ లోపలంతా భీమినిపట్నం విలేజ్ ఉంటుంది. లోకల్స్ గట్టి ఉంటారు. కొంచెం మనం ముందుకెళ్తే భీమిలి బీచ్ వస్తుంది. ఇంక ఇక్కడ అలా కొంచెం ముందుకెళ్తే రెస్టారెంట్స్, రిసార్ట్స్, హోటల్స్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇంక ఈ విలేజ్ కొద్దిగా ముందుకెళ్తే అండ్ ఇంకోటి ఇక్కడ అతిథి రెస్టారెంట్ అని ఉంటుంది. అదిగోండి అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా ఎల్లో కలర్ది, అతిథి రెస్టారెంట్ బోర్డు చూసారు కదా, అక్కడ ఫుడ్ ట్రై చేయండి. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది ఒకవేళ భీమిలి బీచ్ వస్తే. అండ్ ఇదిగోండి ఇదే భీమిలి నోవటల్. అండ్ ఫైనల్లీ భీమిలి బీచ్కి వచ్చేసాం. సో గైస్ మొత్తానికి మేమైతే భీమిలి ఫస్ట్ వచ్చేసాం. మా ఫ్రెండ్ చరణ్ నేనే ముందు వచ్చాం. ఇంకా చాలామంది రావాలి. సో ఫైనల్గా అయితే మేము అందరికన్నా ముందు వచ్చాం భీమిలి. సో మీకు ఈ వ్యూ చూపిస్తాను చూడండి. ఫైనల్లీ రిసార్ట్కి అయితే వచ్చాం. రిసార్ట్ పేరు సీ బ్రీజ్ రిసార్ట్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. పైనుండి వ్యూ అయితే అలా ఉంటుంది. కార్ అయితే వచ్చింది, వీళ్ళు వచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది ఆఫీస్ రూమ్. ఎదురుగా చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్. మనకైతే మొత్తం 3 రూమ్స్ ప్రొవైడ్ చేశారు. రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ రూమ్ చూద్దాం. ఈ రూమ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఏసీ కూడా ఉంది, టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. అది బాత్రూమ్. రూమ్స్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఇక్కడ చూసారా గ్రీన్ పిచ్, ఆడుకోవడానికి షెటిల్ అయినా ఏదైనా ఆడుకోవచ్చు. అక్కడ నైట్ టైం కూర్చోడానికి గట్టా పెట్టుంటారు. అక్కడ గ్రీన్ కార్పెట్ లా ఉంది కదా. అండ్ పైన బాల్కనీ. ఇది ఆఫీస్ రూమ్. చూడలేదు. ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా చాలా మంది రావాలి. ఒక్కొక్కడు ఏదో సినిమాకి పార్క్కి వచ్చినట్టు ఎవడికి నచ్చిన టైం కాడికి వస్తున్నట్టు ఉంది. ఇదే కిచెన్. ఇంక ఈ రోజంతా ఎంజాయ్ పండగ. వీళ్ళైతే డిస్కషన్లు అప్పుడే స్టార్ట్ చేస్తారు. రాత్రి ఏ బ్రాండ్ వేద్దాం ఏటేద్దాం అని. అక్కడ బ్లూ షర్ట్ ఫోన్ మాట్లాడుతున్నాడు చూసారా.
ఆడే ఫుల్ ప్లాన్ వేసాడు. ఇక్కడ ఇంకో బ్లూ టీ షర్ట్ పడుకున్నాడు చూసారా, ఫుల్ బద్దకిస్తాడు అనమాట. చూడండి పెద్ద ప్రొఫెషనల్ ఫోటోషూట్ తీసుకుంటున్నాడు. హాయ్ చెప్పరా మనోజ్. స్టిల్ ఇచ్చింది చాలే. ఆదర్శ్ హాయ్ చెప్పరా. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రే మనిషి అందరు హాయ్ చెప్పురా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. హాయ్ రా. ఫోటోషూట్ చేస్తున్నాడు. సో బడీస్ లోపల మూవీ థియేటర్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి కూర్చోడానికి పడుకోవడానికి రిక్లైనర్స్ ఇచ్చాడు. అండ్ లైట్స్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. బాయ్స్ అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్లో దూరిపోయారు, ఫుల్ చిల్ అవుతున్నారు. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన టైం సాయంత్రం అయింది, తెలుసు కదా ఏంటో. సాయంకాలం టటై మేము స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడం, తినడం, తాగడం అంతా అయిపోయింది. ఇంకొకడు ఉన్నాడు సుశాంత్ అని, ఆడు ఉదయం నుండి ఇప్పటి వరకు రాలేదు. ఆడికే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాం, ఫుల్ ఫన్ అవుతుంది. మాకు ఏ టైంకి వస్తావు, ఎందుకు మా కేక్ కూడా బిర్యానీ పంపించాడు. నువ్వు వచ్చా రాకుండా పర్లేదు. అర్థం చేస్తే ఇక్కడ మరి జనాభా వస్తుంది చెప్పు. 20 తెచ్చే 20 స్మౌత్ ఏం సరిపోతాయా? చాలట్రా. ఇంకా సేపట్లో అందరూ థియేటర్కి వచ్చేస్తారు, ఇంకా గోల స్టార్ట్ అవుద్ది. బడీ స్క్రీన్ మీద ప్లే చేస్తున్న వీడియోకి మ్యూజిక్ నేను తీసాను, మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో.
నైట్. ఇక్కడ ఫేస్లు ఎందుకు తీస్తున్నానంటే వీళ్ళు చూపించద్దు అనేసారు. ఇంకా తర్వాత రోజు ఉదయం ఇలా ఉంది సిచ్యువేషన్. ప్రతి ఒక్కడికి హ్యాంగ్ ఓవర్ తగలదు. ఇప్పుడే అందరం కాఫీ తాగి అలా రిలాక్స్ అయ్యాం. సో బడీస్, రిసార్ట్కి ఎంత ఖర్చు అయింది అనేది నేను ఇప్పుడు చెప్తా. రిసార్ట్ ఒక రోజు బుక్ చేసుకున్నాం. ఒక రోజుకి అయితే 15K ఛార్జ్ చేశాడు, 15,000. కాకపోతే మాకైతే 9,000కి వచ్చింది. అంటే తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారా వెళ్ళి మేము మాట్లాడిస్తే మాకు 9,000కి వచ్చింది. ఆల్మోస్ట్ 6,000 తగ్గినట్టే. బాగా తగ్గిందని అనుకోవచ్చు. మెయిన్గా మీకు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈజీగా అమౌంట్ అనేది తగ్గుతుంది. లేకపోతే 15,000. కాకపోతే 15,000 కదా భయ్యా, చాలా ఎక్కువ కదా, ఎందుకు వేస్ట్, అది ఏదో నార్మల్గా చిన్న రిసార్ట్ అయితే బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్ కదా అని అనుకోవచ్చు. కానీ మీరు 15,000 అయినా ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకంటే రిసార్ట్ అయితే మీరే చూశారు. రిసార్ట్ అయితే చాలా బాగుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ, రూమ్స్ కానీ, కిచెన్ కానీ, పైన బాల్కనీ కానీ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. సో ఎక్కడా వాళ్ళు తగ్గలేదు. 15,000 అయినా మీరు కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు. కాకపోతే ఈ 15,000 ప్రైస్కి మీరు ముగ్గురు నలుగురు వెళ్తే వేస్ట్ అని నేను చెప్తున్నాను. మినిమం 10 to 12 మెంబర్స్ వెళ్తే మీరు ఇచ్చిన 15,000 అమౌంట్కి వాల్యూ చేసినట్టు అవుతుంది. స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కపుల్స్ కానీ ఎవరో ఒకరు. కాకపోతే ఎక్కువ మంది వెళ్ళండి, 10 to 12 మెంబర్స్ వెళ్ళండి. ఫుడ్ విషయానికి వస్తే మేము మొత్తం ఒక 14 మెంబర్స్ వెళ్ళాం. ఈచ్ పర్సన్ 1,700 to 2,000 మనీ వేసుకున్నాం. సో ఆల్మోస్ట్ సరిపోయింది, బాగా ఎంజాయ్ చేసాం. వెహికల్స్ విషయానికి వస్తే మాది విశాఖపట్నం ఎంవిపి కాలనీ కాబట్టి ఎంవిపి కాలనీ నుండి భీమిలీ బీచ్ వరకు 34 km ఉంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఈజీయే, కారు బైక్ మీద వెళ్ళిపోవచ్చు. కానీ వైజాగ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఏదైనా బస్సు బుక్ చేసుకోవాలి. సో ఎక్కువ దూరమేం కాదు, నీట్గా ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.